హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు ఈ మధ్య గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? డెలివరీ రావడానికి ఎప్పుడూ లేనంత సమయం పడుతోందా? మీరు అనుకుంటున్నది నిజమే. దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయనే మాట వాస్తవం. అయితే ఇది ఎంతవరకు వాస్తవం? అసలు దీనికి కారణాలు ఏంటి? దీనివల్ల ఏమైనా మంచి జరిగిందా? ఈ వీడియోలో భారతదేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా పెరిగింది మరియు డెలివరీ సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలేమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మన దేశంలో గ్యాస్ ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలుసా? అది 1950వ దశకం. అప్పట్లో ఇది చాలా విలాసవంతమైన వస్తువు. కేవలం ధనవంతులు, నగరవాసులకు మాత్రమే పరిమితం. 1955లో ముంబైలో మొదటిసారిగా ఎల్పిజి మార్కెటింగ్ ప్రారంభమైంది. 1970-80ల మధ్యకాలంలో చాలా నెమ్మదిగా విస్తరించింది. 1990ల తరువాత ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి రావడంతో కొంత వేగం పుంజుకుంది. 1998-99 నాటికి వినియోగం సుమారు 446 టీఎంటీగా ఉండేది. అయితే నిజమైన విప్లవం వచ్చింది మాత్రం 1916లోనే. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్రామీణ భారతదేశంలో చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది మహిళలు పొగ నుండి విముక్తి లభించింది. 2016లో సున్నాగా ఉన్న ఉజ్వల కనెక్షన్స్ 2024 నాటికి ఏకంగా 10.35 కోట్లకు పైగా పెరిగాయి. మొత్తం గ్యాస్ వినియోగదారులు కూడా 2014లో 16.63 కోట్ల నుండి 2024 నాటికి 32.83 కోట్లకు చేరారు. ఇది నిజంగా ఒక గొప్ప విజయమని చెప్పుకోవాలి. కానీ ఇంత గొప్ప పథకానికి తాత పేరో, తండ్రి పేరో, నానమ్మ పేరో పెట్టుకోలేదు. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేరు పెట్టడం జరిగింది. ఈ ఉజ్వల యోజన పథకం వల్ల మహిళలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లు, స్టవ్లు పొందగలిగారు. అంతేకాకుండా తక్కువ ధరకు గ్యాస్ పొందగలుగుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య గ్యాస్ సిలిండర్ డెలివరీలో ఆలస్యం జరుగుతోంది అనేది ఎంతవరకు వాస్తవం? అవును, ఇది నిజమే. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితులు. పశ్చిమాసియాలో అనగా వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు, దీనివల్ల ఇంధన సరఫరా మార్గాల్లో అంతరాయాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను ఇరాన్ కంట్రోల్ చేయడం వల్ల ఎగుమతి అనేది ఆగిపోయింది. దీనివల్ల ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. డెలివరీ ఆలస్యానికి రెండవ కారణం, మన దేశానికి అవసరమైన ఎల్పిజిలో దాదాపు 60% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ యుద్ధాల వల్ల దిగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. దిగుమతుల మార్గాల కొరత కూడా జరిగింది. మన దేశంలో ఎక్కువ భాగం ఎల్పిజి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే వస్తుంది. ఇది యుద్ధం వల్ల ప్రభావితమవుతోంది. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమైనా మంచి జరుగుతుందా అని. జరుగుతుంది ఖచ్చితంగా. కరోనా టైంలో కూడా మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దానివల్ల కూడా కొంత మంచి జరిగింది. ఇప్పుడు మనకు జరగబోయే మేలేంటంటే, ఈ సమస్య వల్ల మన దేశం కేవలం మధ్యప్రాచ్యంపైనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా గ్యాస్ దిగుమతి చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇటీవల అమెరికాతో 2.2 మిలియన్ టన్నుల ఒప్పందం చేసుకున్నాము. ఇది భవిష్యత్తులో సరఫరా భద్రతకు దోహదపడుతుంది. గ్యాస్ కొరత వల్ల ప్రజలు పైపుల ద్వారా వచ్చే గ్యాస్, పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ మరియు ఇండక్షన్ స్టవ్ల వాడకం వైపు మళ్లుతున్నారు. ఇది దేశంలో ఇంధన వనరుల వాడకంలో వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ మధ్యకాలంలో ఇండక్షన్ స్టవ్ల అమ్మకాలు భారీగా పెరిగాయనేది దీనికి నిదర్శనం. సో చూశారు కదా, ఎల్పిజి ప్రారంభం నుంచి నేటి వరకు ఉన్న చరిత్ర మరియు ప్రస్తుత సమస్యల వెనుక ఉన్న కారణాలు.
ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు దిగుమతుల వైవిధ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. మీరు కూడా ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీలో ఆలస్యాన్ని గమనించారా? మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో క్రింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మీరు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ వాడకం మొదలుపెట్టారా? మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.